హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక లైన్ విన్నాను. అది చాలా బాగా నచ్చింది. అదేంటంటే, పెయిన్ ఈజ్ టెంపరరీ, గ్లోరీ ఈజ్ ఫర్ ఎవర్. అంటే పెయిన్ కానీ, అంటే కష్టం కానీ, బాధలు కానీ ఇవన్నీ టెంపరరీగా ఉంటాయంట. అంటే అవి శాశ్వతం కాదు. బట్ గ్లోరీ అంటే సక్సెస్ కానీ, విజయం కానీ సాధించినప్పుడు అది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది అనేది ఆ లైన్ అర్థం అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంటే కొంతమంది విషయాల్లో, కొంతమంది లైఫ్లో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు ఏం జరుగుతుందో మనకు తెలియదు అనమాట. అంటే ఒకేసారి అన్ని ఫెయిల్యూర్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏ మంచిది జరగదు, ఏ ఒక్క గుడ్ పాజిటివ్ థింగ్ జరగదు అనమాట. కానీ కొంతమందికి కొన్నిసార్లు ఒకేసారి అన్ని విషయాలు పాజిటివ్గా జరుగుతాయి, అన్నీ ఒకేసారి కలిసి వచ్చేటట్టుగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఎంత పేషెన్స్తో చేస్తున్నామో, అంటే ఇప్పుడు మీరు నీరజ్ చోప్రాని తీసుకోండి. నీరజ్ చోప్రా అంటే ఒలింపిక్స్లో మెడల్ సాధించే వరకు మనం ఎవరికి తెలియదు. అంటే అప్పుడు ఎంత కష్టపడ్డాడో అది మనకు తెలియదు. అంటే ఆ ఫామ్ వచ్చే వరకు మాత్రమే మనం వర్కౌట్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం పేషెన్స్గా ఉండాలన్నమాట. అట్ ది సేమ్ టైం దీన్నే మా రీసెర్చ్ స్కాలర్స్కి నేను రిలేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చాలామంది పిహెచ్డీ చాలా కష్టం అంటే నేను ఏంటో అనుకున్నాను. ఎందుకు కష్టం, ఎందుకు చేయలేము అట్లా అనుకుని పిహెచ్డీలోకి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ప్రతి పిహెచ్డీ స్కాలర్ని మీరు టచ్ చేస్తే, అడిగితే ఒక్కోళ్ళతో ఒక స్టోరీ అనమాట. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఈ 5 ఏళ్ళ ప్రయాణం ఎంత త్వరగా గడిచిపోతే బాగుండ్రా బాబు అని అనుకుంటారనమాట. ఒక్కోసారి మాలో మేమే ఈ దాన్ని ఏమంటారు, ఒక నిరాశ, నిస్పృహ అన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. మళ్ళీ ఎవరో ఒకరు మాకు మేమే సర్ది చెప్పుకోవడం, ఓకే వాళ్ళకి ఇట్లా జరిగిందా, ఓకే మనకు కూడా వస్తుందా, మనకు కూడా జరుగుతుందిలే అని. అంటే ఇవన్నీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. కానీ ఈ 5 ఏళ్ళలో ఈ త్రూ ఆఫ్ అంటే ఇదంతా ప్రాసెస్ అంటారు కదా. అంటే అల్టిమేట్గా మనం ఏం సాధిస్తామో తెలియదు. కానీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రం నిజంగా నేను ఆ రోజు అట్లా శ్రమ పడ్డాను అనమాట. ఆ లైఫ్ని సాధించకుండా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అని ఖచ్చితంగా మేమైతే అనుకుంటాము, అనుకోవాలని కూడా అనుకుంటున్నాను అనమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మేము ఏది లైఫ్ని లీడ్ చేసామో రీసెర్చ్ స్కాలర్స్గా, అది ఎక్కడైనప్పటికీ, ఈవెన్ యూనివర్సిటీ అయినా, ఐఐటి అయినా, ఎన్ఐటి అయినా, ఇది చాలా డిఫరెంట్ లైఫ్ అనమాట. మేము ఎప్పుడూ అందరికంటే గొప్ప అని చెప్తాను. ఏంటంటే ఈ లైఫ్ని కానీ, ఈ ప్రాసెస్ని కానీ ఎవరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు, అంటే స్కాలర్స్ తప్ప. అంటే ఇందులోనే అంటే చాలామంది బీటెక్, ఎంటెక్ చేసిన తర్వాత పిహెచ్డీకి వస్తారు చాలామంది. అంటే ఈవెన్ ఏజ్ కూడా ఆల్మోస్ట్ 25 అబోనే ఉంటుంది అందరికీ. ఆ టైంలో అందరూ ఎర్న్ చేయాల్సిన సమయం, సపోర్ట్ చేయాల్సిన సమయం. మళ్ళీ కొంతమందికి మ్యారేజ్ అవుతాయి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ సపోర్ట్స్ అంటే చాలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఉండి కూడా ఇంకా చదువుకోవాలి, మనం ఇంకా ఎక్సెల్ కావాలి సమ్ ఫీల్డ్లో అని చాలా ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తారో చూసారా. పేషెన్స్ 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 అనే ఒక వర్డ్నే హనుమంతుడు రామజపం చేసినట్టుగా స్కాలర్స్ అందరూ కూడా పేషెన్స్ అనే ఆ జపం చేస్తూ ఓర్పుతూ ఉంటారనమాట. నిజంగా ఓర్పుని టెస్ట్ చేసేదే పిహెచ్డీ. అందుకే నేను అంటాను పిహెచ్డీ అంటే పేషెన్స్ హోల్డింగ్ డిగ్రీ అనమాట. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే చాలామంది అనుకుంటా, అంటే మమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళకే స్టైఫండ్ వస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ మీరు నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్ని కానీ, కొత్త వే ఆఫ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ అవుదాం అనుకుంటే మాత్రం మీరు పిహెచ్డీ జాయిన్ అవ్వండి. ఆ పిహెచ్డీ జాయిన్ అయినప్పుడు మీకు తెలుస్తుంది మా లైఫ్ మేము ఎలా లీడ్ చేసామో. మాకు తెలుసు మేము ఇప్పుడు ఎంత టఫ్గా ఉంది, ఎంత కష్టంగా ఉందో. కానీ ఏదో ఒక రోజు మేము అందరూ డాక్టర్స్ అయిన తర్వాత ఈ కష్టాలు అన్నీ తప్పకుండా మర్చిపోతాము. కానీ తప్పకుండా ఎవరైతే మీరు అప్పుడు డబ్బులు ముఖ్యం అనుకుని, అంటే ఫ్యామిలీ సపోర్ట్ కోసం మీరు అక్కడికి చదువు మానేసి అక్కడ సెటిల్ అయ్యి ఉండిపోవచ్చు. కానీ మీరు లీడ్ చేసిన లైఫ్ కంటే మేము లీడ్ చేసిన లైఫ్ ఇప్పుడు బాగోకుండా ఉండకపోవచ్చు. చాలామంది ఇంకా చదువుతున్నావా అని అడగచ్చు. తక్కువ స్టైఫండ్తో మేము వర్క్ చేయొచ్చు. ఏది చేసినప్పటికీ మేము ఇక్కడ ఎంత వర్క్ చేసినా, దేనికోసం చేసినా మా వే ఆఫ్ లైఫ్ చాలా డిఫరెంట్. మేము ఎప్పుడు మీకన్నా గొప్ప అని మాత్రం నేను తప్పకుండా చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే మనల్ని డిఫెండ్ చేసుకోకపోతే ఎవరు డిఫెండ్ చేస్తారు చెప్పండి, ఏమంటారు? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు గొప్పలు అవుదాం అనుకుంటున్నారా మాలాగా? అయితే జాయిన్ అవ్వండి పిహెచ్డీలో. ఆల్ ద బెస్ట్.